స్పేస్ లో ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి ఎవరు? ఇతని పేరు స్కాట్ కెల్లీ, ఒక అమెరికన్ ఆస్ట్రోనట్. ఇతను దాదాపు 340 రోజులు స్పేస్ లో ఉన్నాడు. భూమి మీదకు రాకుండా స్పేస్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కంటిన్యూగా 340 రోజులు ఉన్నాడు. అసలు మనుషులు స్పేస్ లో ఎన్ని రోజులు ఉండగలరు అని తెలుసుకోవడానికి నాసా సైంటిస్టులు ఈయన్ని స్పేస్ లోకి పంపించారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ మార్స్ మీద సివిలైజేషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అక్కడ సివిలైజేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు ఆస్ట్రోనట్స్ మార్స్ మీద ల్యాండ్ అయ్యి అక్కడి వాతావరణాన్ని స్టడీ చేయాలి. ఈ స్టడీ చేసే ప్రాసెస్ లో కొన్ని నెలల పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది. అలా మనిషి ఎన్ని రోజులు మైక్రోగ్రావిటీలో ఉండగలడు అని తెలుసుకోవడానికి స్కాట్ కెల్లీని స్పేస్ లోకి పంపించారు. ఈయన 340 రోజులు ఉండగలిగారు. 340 రోజుల తర్వాత ఆయన బాడీలో చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ని అబ్జర్వ్ చేయడానికి మళ్ళీ భూమి మీదకు వచ్చాడు. ఇలా కంటిన్యూస్ గా స్పేస్ లో ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి ఈయనే. అలాగే జెనాడి పడాల్కర్ అనే రష్యన్ కాస్మోనట్ సుమారు 878 రోజులు స్పేస్ లో ఉన్నారు. కానీ ఆయన ఈ 878 రోజుల్లో 5 సార్లు భూమి మీదకు వచ్చారు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.